నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. ఈరోజు ఇప్పుడు లాల్ నీల్ మధ్య వైరుధ్యం, సంభాషణలు, చర్చ ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ఆ కోణంలోనే నిన్న ప్రజాకాంక్ష పత్రికలో కామ్రేడ్ జంపన్న గారు దళిత సమస్యకు, కుల నిర్మూలనకు పరిష్కారం మార్క్సిజమా, అంబేద్కరిజమా సిద్ధాంతమా అనే వ్యాసం రాశారు. దళిత సమస్యకు, కుల నిర్మూలనకు పరిష్కారం మార్క్సిజమా, అంబేద్కర్ సిద్ధాంతమా అనే వ్యాసాన్ని వారు రాశారు. ఆ రాసిన ధర్మలో ఆ వ్యాసం నేను చదివిన పిమ్మట ఆ వ్యాసం వారు మార్క్సిజమే ఈ కుల నిర్మూలనకు లేక దళిత సమస్యకు పరిష్కారమని వారు సూత్రీకరించారు. ఎందుకంటే వారు ఆ భావజాలంలోనే పనిచేశారు. మార్క్సిస్ట్ ఐడియాలజీలు ఉంది కాబట్టి మావోయిస్టు ఆర్గనైజేషన్ నక్సలైట్ మూవ్మెంట్కి వెళ్ళారు. మరి నేను పూలే అంబేద్కరైట్ భావజాలంలో పుట్టి పెరిగాను, దానిని ప్రచారం చేసిన వ్యక్తిని కనుక దానికి అది చదవగానే నేను ఇమీడియట్గా దానికి కౌంటరు రాత్రి 12:15కి పెట్టారు. అప్పటి నుంచి నేను అది స్టడీ చేసి దానికి ప్రత్యుత్తరం ఇవ్వాలి మనం డెఫినెట్గా అని చెప్పి నేను వాటిని ఉదాహరణలతో సహా ఇప్పుడు అది ఎలాగా రిలవెంట్ కాదో నేను రాశాను. దాని హెడ్డింగ్ ఏమిటంటే కులాన్ని వర్గంలో కలిపేస్తే కులం అంతరించదు. అంటే ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు వర్గ ప్రాతిపదిక కులాన్ని గుర్తించరు. ఇప్పటికి కూడా నక్సలైట్ మూమెంటు మొత్తం పూర్తి అయిపోయినా కానీ వాళ్ళు ఇప్పటికి కూడా వర్గమే ప్రధానం అని భావిస్తూ ఉంటారు. ఎందుకో తెలియదు. అది భారతదేశాన్ని వాస్తవ దృక్పథంతో చూడాలంటే కుల దృక్పథంతో చూడాలి. కులాన్ని ప్రధానంగా చేసుకొని చూస్తేనే విషయాలు ప్రస్ఫుటంగా అర్థమవుతాయి. కులాన్ని వర్గంలో కలిపేస్తే కులం అంతరించిపోదు. దళిత విముక్తికి అంటే పీడిత కులాల విముక్తికి డాక్టర్ అంబేద్కర్ ఎందుకు అనివార్యం అనే అంశాన్ని నేను ఈరోజు మాట్లాడాలనుకున్నా. జంపన్న గారి దళిత సమస్యకు, కుల నిర్మూలనకు పరిష్కారం మార్క్సిజమా, అంబేద్కర్ సిద్ధాంతం అనే వ్యాసానికే ఈ వీడియో చేస్తున్నాను. గతంలో కూడా మార్క్సిస్టు రంగనాయకమ్మ గారు బుద్ధుడు అంబేద్కర్ చాలడు అని, మార్క్సిస్ట్ సరిపోతారు అని చెప్పి తన వంకర బుద్ధిని బయట పెట్టుకున్న సందర్భంలో అందుకు కౌంటర్గా కామ్రేడ్ సత్యమూర్తి గారు అంబేద్కర్ మండే సూర్యుడు అనే పుస్తకం రాశారు. చాలా బ్రహ్మాండమైన పుస్తకం, చాలా గొప్ప పుస్తకం. అంటే ఒక జీవితాంతం ఒక వ్యక్తి మార్క్సిజంలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత రంగనాయకం గారు రాసిన పుస్తకానికి కౌంటరు వారే ప్రధానంగా రాశారు. తర్వాత కత్తి పద్మారావు గారు కూడా కౌంటరు ఒక 3-4 పేజీలో లేదో ఒక వ్యాసం రాశారు, కానీ ఆయన కూడా రాశారు చాలా కాలం క్రితం. ఎవరైనా ఒకసారి ఆ పుస్తకాన్ని తప్పనిసరిగా అంబేద్కర్ మండే సూర్యుడు తప్పనిసరిగా చదవండి. ముఖ్యంగా మార్క్సిస్టులు చదవాలి. దళిత సమస్య కేవలం ఆర్థిక సమస్య కాదని, కుల వివక్షతను కేవలం పేదరికంతోనే, ఆస్తి అసమానతతోనే వివరించలేమని జంపన్న గారు తమ వ్యాసంలో అంగీకరించారు. సంతోషం. కులానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మానసిక పరిణామాలు ఉన్నాయని కూడా వారు స్పష్టం చేశారు.
భారత కమ్యూనిస్టు ఉద్యమం కుల సమస్యను ప్రతి దశలో తగినంత లోతుగా స్వతంత్ర ప్రాధాన్యంతో ఎదుర్కొనలేకపోయిందని కూడా వారు అంగీకరించారు. ఇది కూడా అంటే కొంత కనువిప్పు కలిగింది, కులాన్ని మేము చూస్తున్నామని. ఈ అంగీకారం ముఖ్యమైనదే. అయితే ఆ తర్వాత వారు తీసుకువచ్చే సిద్ధాంతపరమైన ముగింపుతోనే అసలు చర్చ మొదలైంది. అంటే కుల సమస్య ఉందని గుర్తించారు, సంతోషం. కానీ ఇది ఆ ముగింపు ఎలా ఆయన తీసుకున్నారంటే మార్క్సే దీనికి సరిపోతారు. అంటే ఇక్కడ ఒక్క విషయం నేను ఎప్పుడు చెప్పేదే, మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిజం గురించి ఒక డెఫినేషన్ ఇస్తారు. అది పేజీ నెంబర్ 395 ఏదో పేజీ నెంబర్లో ఉంది. అది మార్క్స్ ఎంగెల్స్ గారు ఇచ్చింది. శ్రామిక వర్గాన్ని పాలక వర్గంగా మార్చడమే కమ్యూనిజం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఒక చిన్న డెఫినేషన్, వండర్ఫుల్ డెఫినేషన్. ఎవరు కాదనరనే సత్యం. కమ్యూనిజం చాలా ఒక నోబుల్ ఐడియాలజీ. దాన్నేమి అంబేద్కరిస్టులు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా గొప్ప మాట కదా, శ్రామిక వర్గాన్ని పాలక వర్గంగా మార్చడం. కొటేషన్ బాగుంది. కానీ భారతదేశంలో శ్రామిక వర్గంలో ఎవరు ఉంటారు? మళ్ళా బ్రాహ్మణుడు, కమ్మ, రెడ్డి ఈ ముగ్గురే ఉంటారా? లేదా మాలాంటి మాలమాదిగులు ఏమైనా ఉంటారా? స్టాలిన్, చెప్పులు కుట్టే స్టాలిన్ని కమ్యూనిజం దేశాధ్యక్షుడిగా చేసింది రష్యాకి. మరి మీ 3 రాష్ట్రాలు ఉన్నాయి కదా, మీరు ఒకటి చాలా 35 సంవత్సరాలు 45 సంవత్సరాలు పరిపాలించారు, వెస్ట్ బెంగాల్, తర్వాత త్రిపుర, తర్వాత కేరళ. ఎక్కడన్నా రాజ్యసభ సభ్యుడికి కానీ లేదా ఇంకా ఏదో ఇద్దరో ఒకలో మినిస్టర్ ఉండేటట్లు నాకు తెలుసు. ఆ ఉద్యమంలో అమ్మ గౌరీ అనుకుంటా కేరళలో పనిచేసింది, సీఎం క్యాండిడేట్. పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. అంటే మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇంకా అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ప్రాక్టికల్గా మీరు వర్గ దృక్పథంతో ఉన్నవాళ్ళు శ్రామిక వర్గాన్ని పాలక వర్గంగా ఈ దేశంలో ఏ సందర్భంలో మార్చారు? నేను డిస్కషన్లో ఉన్నప్పుడు సత్యమూర్తి, కామ్రేడ్ సత్యమూర్తి అన్నని పొలిట్ బ్యూరో కాదు, జనరల్ సెక్రటరీ, అత్యున్నతమైన పదవి. అక్కడ వివక్షత ఉందనే కొండపల్లి సీతారామయ్యతో విభేదించి బయటకు వచ్చారు అన్నయ్య గారు. నేను అన్నయ్య గారు విశాఖపట్నం వాళ్ళ డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి కలిశాను. బయటకు వచ్చేటప్పుడు బుద్ధానికి దమ్మ ఇది అదేంటి ఒకటి రాజముద్ర ఇవన్నీ పట్టుకొని వచ్చేవాడు ఆయన. స్తూపం బయటకు వచ్చి మాట్లాడేవాడు. ఆయనతో మాట్లాడి అంత టైం అయిపోయిందని ఇంకేం చేయగలుగుతాను, కానీ చాలా గొప్ప పుస్తకం మండే సూర్యుడు చదవండి, 1-2-3 సార్లు చదవండి. అయితే డాక్టర్ అంబేద్కర్ చూపిన కుల నిర్మూలన సామాజిక ప్రజాస్వామ్య మార్గాన్ని మార్క్సిజం అందించే వర్గ విశ్లేషణతో అనుసంధానిస్తే కుల నిర్మూలనకు సమగ్ర పరిష్కారం లభిస్తుందని వారు సూచించారు. మరలా ఒకసారి చెప్తాను. డాక్టర్ అంబేద్కర్ చూపిన కుల నిర్మూలన సామాజిక ప్రజాస్వామ్య మార్గాన్ని మార్క్సిజం అందించే వర్గ విశ్లేషణతో అనుసంధానిస్తే కుల నిర్మూలనకు సమగ్ర పరిష్కారం లభిస్తుందని వారు సూచించారు. ఇక్కడే ఆయన బొక్కబారులా పడ్డారని అనుకుంటున్నాను. ఇక్కడే ఒక ప్రాథమిక ప్రశ్నను మేము ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. భారతదేశంలోని కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి డాక్టర్ అంబేద్కర్కు మార్క్సిజం అవసరమైందా? మార్క్సిజానికి కులం ఎక్కడ తెలుసండి మీకు? మార్క్స్ కులాన్ని చదివారా? కులంపై విశ్లేషణ చేశారా? ఎన్ని గ్రంథాలు రాశారు కులం మీద భారతీయులు?
ఎంతోమంది మేధావులు కులాన్ని ఇంత డీప్ స్టడీ ఇక్కడ పుట్టిన వాళ్ళకి, దాన్ని అనుభవించిన వాళ్ళకి తెలిసిద్ది. డాక్టర్ అంబేద్కర్కు కులాన్ని చదవటానికి మార్క్సిజం అవసరం అవ్వలా. మార్క్స్ను అధ్యయనం చేసిన అంబేద్కర్ మార్క్సిజంలోని బలాలను గుర్తించడంతో పాటు దాని పరిమితులను కూడా గమనించి భారతీయ కుల వ్యవస్థకు ప్రత్యేకమైన స్వతంత్ర సామాజిక విశ్లేషణను ఇప్పటికే అందించారు. ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ముందుగా మార్క్స్ను, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ను చదవాలి. మార్క్స్ను చదవద్దని, మార్క్స్ను తక్కువ చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఇందాకే చెప్పాను నేను, అది ఒక నోబెల్ ఐడియాలజీ, అది కొంతమంది బ్రాహ్మణ బాయ్స్ చేతుల్లో పడిందని బాబాసాహెబ్ అన్నారు. అది ఈ పీడిత కులాలు అందుకొని ఉంటే గొప్ప మార్పు వచ్చేది. కానీ దురదృష్టం కొద్దీ ఆ ఐడియాలజీ భారతదేశంలోని కొంతమంది బ్రాహ్మణ పిల్లగాళ్ళు అది పట్టుకొని నాశనం చేశారని చెప్పారు. 1936లో రాసిన కుల నిర్మూలన డాక్టర్ అంబేద్కర్ సామాజిక తత్వానికి అత్యంత కీలకమైన గ్రంథం. వరల్డ్ మోస్ట్ పాపులర్ బుక్. అది పబ్లిష్డ్. బెస్ట్ 5 బుక్స్ ఉంటాయి, అందులో ఒకటి. కుల వ్యవస్థను సమర్థించేవారు దాన్ని సమాజంలోని సహజమైన శ్రమ విభజనగా సమర్థించినప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఆ వాదనను నేరుగా తిరస్కరించాడు. ఆయన చెప్పిన ప్రసిద్ధ వాక్యం, క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ నాట్ మియర్లీ ఏ డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ డివిజన్ ఆఫ్ లేబరర్స్ అనేది కుల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మహత్తరమైన తాత్విక ఆదాయం. అందరూ చెప్తూ ఉంటారు ఈ కొటేషన్. ఇది కేవలం ఒక శ్రామికుడిని విభజించటం కాదు, శ్రామికులలో విభజన, గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ, అంటే అసమానతలో అసమానత. మేము అసమానములమే, షెడ్యూల్ కాస్ట్. మళ్ళీ అందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, విద్వేషం. మా మధ్య 1665 కులాలు ఉంటే షెడ్యూల్ కాస్ట్లో, షెడ్యూల్ ట్రైబుల్లో 423 ఉంటే, ఓబీసీల్లో 3900 పైగా కులాలు ఉంటే, ఒక కులం మరొక కులాన్ని ఎప్పుడు వీరు ఒక కులం మరొక కులం పట్ల ఏ భావం, ఆడెక్కువ ఈడు తక్కువ అని. ఇది కదా కుల వ్యవస్థను అర్థం చేసుకోవాల్సింది. కనుక కుల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మహత్తరమైన తాత్విక ఆయుధం. అంటే కుల వ్యవస్థను కేవలం పనులను విభజించదు, ఆ పనులను చేసే మనుషులను కూడా పుట్టుక ఆధారంగా విభజిస్తుంది. చాలామంది ఒకే పని వివిధ కులాల వాళ్ళు చేయొచ్చు. ఉదాహరణకు పారిశుద్ధ్య పని. ఆ పారిశుద్ధ్య పని చేసేవాడికి కూడా రెల్లి కులస్తుడికి ఒక గౌరవం వస్తుంది, బీసీ కుర్రాడు, బీసీ వాడు, బీసీ అమ్మాయి ఆ పని చేస్తుంటే ఆ అమ్మాయికి ఒక గౌరవం వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక ఉన్నవాడు బ్రాహ్మణుడు చేస్తే వాడికి మరొక గౌరవం వస్తుంది. వాడికి బ్రాహ్మణుడికి లభించినంత గౌరవం పారిశుద్ధ పని ఆడి చేస్తున్నప్పటికీ ఇక్కడ రెల్లి కులస్తుడికి ఆ గౌరవం రాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ రచనలు చూపించిన తేడా అత్యంత కీలకమైనది. ఒక సమాజంలో శ్రమ విభజన ఉండడం సహజం. ఎవరో ఉపాధ్యాయుడిగా పనిచేశారు, మరొకరు రైతుగా పనిచేస్తారు, ఇంకొకరు వైద్యుడిగా పనిచేస్తారు. కానీ కుల వ్యవస్థలో వ్యక్తి ఏ పని చేయాలనే ప్రశ్న అతని సామర్థ్యం, ఆసక్తి, విద్య ఆధారంగా నిర్ణయించబడదు. పుట్టుకే అతని సామాజిక స్థితిని నిర్ణయిస్తుంది. ఒక కులంలో పుట్టిన వ్యక్తి ఒక నిర్దిష్ట వృత్తిలోనే ఉండాలని దశాబ్దాలుగా బలవంతంగా పెట్టబడతారు. ఎంతమంది ఈ పారిశుద్ధ్య పని మీద
ఎన్జిఓలు ఎంతమంది పనిచేశారు, వాళ్ళకి ఎంతమంది అవార్డులు కూడా వచ్చినాయి. బలవంతంగా మాన్యువల్ క్లీనింగ్ చేయటం చేత్తో ఎవరన్నా ఉంటారా? ఒక శుభ్రంగా ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర భోజనం పక్కన తింటున్నాం, వచ్చి పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఇమీడియట్గా లేచిపోతాం మనం. ఎందుకని? పారిశుద్ధ పనివాడు. అక్కడ తెలుస్తుంది మన విలువ. ఒక మనిషికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈ దేశంలో ఉండదు. ఎందుకంటే ఇక్కడ కుల స్వభావం. అంతేకాదు ఆ వృత్తికి అనుసంధానమైన సామాజిక గౌరవం కూడా పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. ఒకరి శ్రమ పవిత్రమైనదిగాను మరొకరి శ్రమ అపవిత్రమైనదిగాను భావించబడుతుంది. అందువల్ల కులం కేవలం ఆర్థిక ఉత్పత్తి సంబంధం కాదు, అది మనిషి విలువను పుట్టుకతో నిర్ణయించే సామాజిక వ్యవస్థ. డాక్టర్ అంబేద్కర్ ఈ విషయాన్ని 1916లోనే క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం జెనిసిస్ అండ్ డెవలప్మెంట్ మరింత లోతుగా విశ్లేషించారు. కుల వ్యవస్థకు ప్రత్యేకమైన లక్షణంగా ఆయన ఎండోగమి అంటే కులాంతర్గత వివాహాన్ని గుర్తించారు. ఆయన దృష్టిలో కులం ఒక ఎన్క్లోజ్డ్ క్లాస్, మూసివేయబడిన వర్గం. అంటే సాధారణ వర్గం మాదిరిగా వ్యక్తి తన సామాజిక స్థితిని మార్చుకునే అవకాశం ఉండదు. వీళ్ళు చెప్తారు కదా మనోళ్ళు, వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయిలు అందభక్తులు, కులం అంట ఎవడు అంటే వాడు బాగా చదువుకొని అత్యంత ప్రభావితం అయితే బ్రాహ్మణుడు అయిపోతాడంట. ఇప్పుడు ఎంతమంది బ్రాహ్మణులు అయిపోయి ఉండాలి? ఒక్కడైనా ఈడ ఎస్సీల్లో ఇప్పుడు బాబాసాహెబ్ చదివినంత ఎవరు చదవలేదు కదా. బాబాసాహెబ్ని షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణిస్తున్నారా మీరు? బ్రాహ్మణుడిగా పరిగణిస్తున్నారా? అందభక్తులారా చెప్పండి. పుట్టుకతోనే ఒక కులంలో ప్రవేశిస్తాడు, అదే కులంలో వివాహం చేసుకోవాలి. తద్వారా ఆ కులం తనను తాను తరతరాలుగా పునరుత్పత్తిని చేసుకుంటుంది. ఆ విశ్లేషణలోనే కులం మరియు వర్గం మధ్య ఉన్న ప్రాథమిక తేడా కనిపిస్తుంది. కులం ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉంటుంది. కానీ కులం ఆర్థిక సంబంధాలకే పరిమితం కాదు. ఒక వ్యక్తి ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరితో భోజనం చేయాలి, ఎవరితో సామాజిక సంబంధం కలిగి ఉండాలి, ఎవరిని సమానంగా చూడాలి అనే విషయాలను కూడా కులం నిర్ణయిస్తుంది. ఒక ఆఫీస్ పెడదామని ఏలూరులో మా ఇంటి దగ్గరలో అపార్ట్మెంట్లో ఉందంట, సెంటర్లో ఉన్న అతను ఒక రెడ్డి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పెద్ద చుట్టూ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంది, సోఫాలు అన్నీ ఉన్నాయి. మమ్మల్ని చూడగానే ఇప్పటికి అనుమానం వచ్చింది రెడ్డికి, లేదో ఎస్సీలు అనుకుంటా అని చెప్పి బయటకు వచ్చేసి బయటే మాట్లాడి పంపించేశాడు. అంటే ఇంట్లోకి రావాలా, కూర్చోబెట్టాలా, మంచినీళ్ళు ఇవ్వాలా, అద్దె ఇల్లు ఇవ్వాలా, ఇవ్వకూడదా అనేది ఏది నిర్ణయిస్తుంది? భారతదేశంలో కులం నిర్ణయిస్తుంది. ఇదంతా తెలిసి కూడా సొల్లు వాగుతారు. ఇక్కడెక్కడ ఉందండి కులం? అణువున నరాన జీర్ణించుకొని ఉంటుంది. చూడండి, మొత్తం మీ నరాలను తీస్తా మీ కులం ఏంటో, మీ కులం కంపు ఏంటో తెలిసిద్ది. అందుకనే కులాన్ని కేవలం వర్గ సంబంధాలతో పరిభాషలోకి అనువదించడం ద్వారా దాని సంపూర్ణ స్వరూపాన్ని అర్థం చేసుకోలేం. కామ్రేడ్ జంపన్న గారు కులం వర్గం ఒకటే కాదని స్పష్టం చేశారు, కానీ అవి పరస్పర సంబంధం కలిగినవని కూడా చెప్పారు. ఇందులో నేను వాస్తవం ఉందా, ఎలా ఉందో మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. కేఎల్ నారాయణ గారు రాష్ట్రపతి అయిన తర్వాత షెడ్యూల్ కాస్ట్ నుంచి ఫస్ట్ భారతదేశంలో ఆయన ఫ్రాన్స్ దేశానికి వెళ్ళారు. బ్రాహ్మణ పత్రికలన్నీ హెడ్డింగ్ లైన్ పెట్టినాయి అంటే ది ఫస్ట్ అన్టచబుల్ ప్రెసిడెంట్ ఎట్ ఎలిస్ ప్యాలెస్ అని పెట్టినాయి. అంటే మొట్టమొదటి అంటరాని
కులం నుంచి వచ్చిన ఒక ప్రెసిడెంటు ఫలానా ఆంధ్ర అంటే రాజభవనం అని మనకు అంటారు కదా, అలాగా ఎలిస్ ప్యాలెస్లో ఉన్నాడని. ఇంతకంటే అవమానం ఇంకేమైనా ఉంటుందా? మరి దేశంలో అత్యున్నతమైన మొదటి పౌరురాలకి ఎంత హీనమైన పరిస్థితి ఏర్పరిచింది ఈ కుల వ్యవస్థ. ఒక్కసారి రామ్నాథ్ కోవింద్ గారి స్టోరీ చదవండి. పూరిలో ఏం జరిగింది? మెట్ల మీదే. ఆయన ఆర్ఎస్ఎస్లో చాలా లోతుగా పనిచేసిన వ్యక్తి, గొప్ప మేధావి. పూరిలో మెట్ల మీద పూజ చేసుకోవాల్సిన కర్మ వచ్చింది. గొప్ప ఆయన. అంతకంటే విచారం ఉంటుందా? అమ్మ ద్రౌపది ముర్ము, ఆవిడ మేడం గారు ప్రథమ మహిళ. ఆవిడకి గౌరవించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాంటి ఆవిడ తన భక్తితో దేవాలయాలను పరిశుభ్రం చేస్తుంది, శుభ్రంగా కడిగిద్ది ఈ వయసులో కూడా. అలాంటి భక్తి శ్రద్ధలు ఉన్న ఆవిడ్ని కనీసం అయోధ్య రామాలయం ఇనాగరేషన్కి, ప్రారంభోత్సవానికి పిలవటానికి నోచుకోలేదు ఈ బ్రాహ్మణీయ కుళ్ళు వ్యవస్థ. భారతదేశ పార్లమెంటుకి చీఫ్, అత్యున్నతమైన మొట్టమొదటి వ్యక్తి ఆవిడ. ఏది చెప్తే అది అవుతుంది అన్నమాట. పార్లమెంటుకి అధిపతి రాష్ట్రపతి. పెద్ద భవనం కట్టారు కొత్తది, ఆవిడే స్వయంగా రిబ్బన్ కట్ చేయాలి. మోదీ చేయించాడా? స్టడీ చేయండి కొద్దిగా, గుండె పగిలిపోతాయండి. వాళ్ళకే అంత అవమానాలు జరుగుతుంటే గ్రామాల్లో అన్టచబుల్స్కి, ఇప్పటికీ అంటరాని వారికి ఎంత అవమానం నిత్యం. ఇదేదో ఒకరోజు కాదు, ప్రతి అడుగడుగున ఈ దేశంలో వివక్షత జరగని రోజు అంటూ ఉండదు. జరగలేదంటే భూమి తిరగబడిపోయిందని అర్థం. భారతదేశంలో భూమి యాజమాన్యం, వృత్తి, విద్య, శ్రమ, ఆస్తి, ఉపాధి వంటి అంశాలు కులంతో చారిత్రకంగా ముడిపడి ఉన్నాయి. దళితుల్లో పెద్ద సంఖ్యలో భూమి లేని వ్యవసాయ కార్మికులు ఉండడం యాదృచ్ఛికం కాదు. కొన్ని కులాలు కొన్ని వృత్తుల్లో తరతరాలుగా బంధించబడడం కూడా యాదృచ్ఛికం కాదు. కాబట్టి కులానికి ఆర్థిక పరిమాణం లేదని చెప్పడం తప్పు. కానీ కులానికి ఆర్థిక పరిమాణం ఉంది కాబట్టి కులాన్ని వర్గంతో సమానం చేయడం కూడా అంతే పెద్ద తప్పు. రెండు వ్యవస్థలకు సంబంధం ఉండడం వల్ల ఒకదాన్ని మార్చితే మరొకటి తప్పనిసరిగా అంతరించిపోతుందని నిర్ధారించలేము. కులాన్ని వర్గాన్ని మనం కలపలేము. లాల్ నీల్ సాధ్యం కానే కాదు. ఎరుపులో ఏముంది? కమ్మారెడ్డి ఆధిపత్యం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కామ్రేడ్ అంటే ఎవరు? కమ్మ ప్లస్ రెడ్డి ఈజ్ ఈక్వల్ కామ్రేడ్. గోల్డ్ ఫ్లాగ్ రాజకీయాలు అంటారు వీళ్ళు. గోల్డ్ ఫ్లాగ్ పెట్టి చూస్తే పైన తెలుగుదేశం, కింద రెడ్ లేబుల్ ఉంటుంది కదా, ఈ రెండింటిని కలిపితేనే గోల్డ్ ఫ్లాగ్ రాజకీయాలు. ఇప్పుడు ఈ తెలుగుదేశం పసుపు పార్టీని ఎవరు సమర్థించేది? కామ్రేడ్సే. ఎక్కడ ఆందోళన జరగనివ్వరు, షోప్ చేస్తూ ఉంటారు ప్రజా సంఘాలతో, పెద్దగా చేయనివ్వరు. అదే వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి టైంలో చేశారు కదా టీచర్స్తో. ఇప్పటికి ఏమన్నా టీచర్ సమస్యలు, ఎంప్లాయీ సమస్యలు ఏమన్నా పరిష్కరింపబడినాయా? అన్ని లక్షల మందిని పోగు చేసే కెపాసిటీ అంటే వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా టీచర్స్ అందరినీ మొనోపలైజ్ చేశారు, వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు. వాళ్ళు మేము చెప్పిన టీచర్స్ వినరు, మాతో మాట్లాడరు, మా దగ్గర రారు. అన్యాయం జరిగినప్పుడే నా దగ్గరకు వస్తారు. వాళ్ళందరూ చీకొట్టిన తర్వాత నా దగ్గరకు వచ్చి మేలు పొందిన టీచర్స్ ఇంతమంది ఉన్నారు. ఒక దళితుడు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు, అతను ఉన్నత విద్యను కూడా పొందవచ్చు, అతను ప్రభుత్వంలో అత్యుత్తమమైన పదవికి చేరవచ్చు, అతను కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించవచ్చు.
అతని కుల గుర్తింపు తొలగిపోదు. అవమానం అవమానమే. మన వాడు చంద్రబాబు నాయుడు గారు విజయ్ కుమార్ సార్ని అవమానపరిచాడు, గుర్తులేదు కానీ అవమానపరిచాడు. దాని మీద కంప్లైంట్ కూడా చేశాను నేను. చాలా మరి అత్యున్నతమైన సివిల్ సర్వెంట్ ఆయన్ని తోలనాడాడు, ఆయన్ని కించపరిచి నూనెత్తపరిచాడు. ఆయనకేం లేదు అసలు. ఆయనతో ఆ నాలెడ్జిలో పోటీ పడగలిగిన సామర్థ్యత వాళ్ళకుందా? వాళ్ళలో ఎవరికైనా ఒకళ్ళని పిలిచి లోకేష్నో లేకపోతే చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్ గారినో ముగ్గురిని పిలిచి ఒక డ్రాఫ్ట్ ఏదైనా రాయమంటే రాయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? ఒక మెమోరాండం రాయగలుగుతారా? ఆ నాలెడ్జి ఉండదు కదా మీకు. మరి ఇక్కడ నాలెడ్జ్ ఈజ్ క్రౌన్ అయినప్పటికీ కుల గుర్తింపు తొలగిపోదు, గౌరవం రాదు, అవకాశం రాదు. క్యాస్ట్ ఈజ్ ఏ డివైస్ టు డివైడ్ ద పీపుల్. క్యాస్ట్ అనేది, కులం అనేది ఒక పనిముట్టు. ఆ పనిముట్టును ఉపయోగించి మనువు అంటే ఐడియాలజీ మనిషిని విభజిస్తూ ఉంటుంది, కైమా చేస్తూ ఉంటుంది. ఎవరిని కైమా ముక్కలు నరకాలి. నేను నా కులం చెప్పగానే నేను కొంతమందికి దగ్గరైపోతా, కొంతమందికి బలమైన శత్రువుగా మారుతా. వీడు మనోడేనండి, మనోడే కాబట్టి భలే తెలివితేటలు ఉంటాయండి, బాగా మాట్లాడతాడు, మంచి జ్ఞానం ఉంది. ఆడికి ఏం తెలియదండి, ఏం తెలీదు అని అంటాడు. నేను ఆడు కులం కాకపోతే ఎమ్మటనే తృణీకరిస్తాడు. అతని ఆర్థిక పరిస్థితి మారనంత మాత్రాన మారింది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మారింది. అతనిపై కులపరమైన అవమానం జరగదనే హామీ ఎప్పటికీ ఉండదు. ఎంతమందిని అవమానించారు. కొంతమందికి పనిగట్టుకొని ఎక్స్టెన్షన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ టర్మ్ అయిపోద్ది. వాళ్ళ కులం కారణంగా కమ్మారెడ్డి, కాపు, వాళ్ళకి బ్రాహ్మణుడు అని ఉంటాయి అనుకోండి, ఎక్స్టెన్షన్స్ వస్తాయి వాళ్ళకి. అదే మాదిగా నో ఎక్స్టెన్షన్. ఓహో ఈయన్ని ఇమ్మీడియట్గా తొలగించకపోతే రేపొద్దున మనోడికి అడ్డంగా ఉంటాడు. కులం పరిపాలన చేస్తూ ఉంటుంది, దాన్ని గుర్తించండి. ఇదే కులం యొక్క ప్రత్యేకత. ఆర్థిక అసమానతను తొలగించడం అవసరం, కానీ ఆర్థిక సమానత్వాన్ని సాధించడం మాత్రమే కుల నిర్మూలనకు తుది సమాధానం కాదు. ఒక కొటేషన్ చెప్తాను ఇక్కడ. ఏ కులం అయితే, ఏ మతం అయితే ఈ కులాన్ని ప్రవేశపెట్టిందో ఆ మతాన్ని నిర్మూలించకుండా కుల నిర్మూలన జరగదు. ఎవరి మత విశ్వాసాల్లో వారు ఉండు. కులం పోవాలంటే పోద్దా? ఎక్కడ పోద్దా? మీకు బుర్రందా అసలుకి? మీరు మీ మత విశ్వాసాల్లో మీరు ఉంటున్నారు, మీ ఇష్టం అది. కానీ మీ మతం ఏం చెప్తుంది? ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎవరికి గౌరవించాలో, ఎవరిని అగౌరవించాలో మీ మతం నిర్దేశిస్తుంది. అదే మీ కులం యొక్క, మీ మతం యొక్క ప్రత్యేకత. నేను ఒక షెడ్యూల్ కాస్ట్ మాల కులానికి చెందినవాడిని. ఒక బ్రాహ్మణుడు, ఆడి పేరు కూడా సుదర్శనం అనుకోండి, నా పేరు కూడా. నాకును అతనికి ఒకే రకమైన మంత్రం హిందూ గుడిలో జరిగిద్దా? ఇది డిబేట్ చేయండి. నేను హిందూ, అతను హిందూ. నేను హిందూ మాల అనుకోండి, కాదు నేను బౌద్ధ మాలని. ఒక ఎక్స్, ఒక అతను ఎస్సీ హిందూ అనుకుందాం, బ్రాహ్మణుడు. ఇద్దరికి ఒకే రకమైన గౌరవం దేవాలయంలో జరిగిద్దా? సుదర్శన్ నామ శర్మస్య, దేవుడికి ఆనందం కలిగించేవాడని అతను చదువుతాడు. అసలు నాకు మంత్రం కూడా చదవడు. చదివితే పౌరాణిక మంత్రాలు చదువుతాడు. చదివితే
ఏదో నా గోత్రం ఏదో చెప్తూ ఉంటారుగా మన వాళ్ళందరూ, ఏదో పనికిరాని గోత్రాలు చెప్తూ ఉంటారుగా, అవి చెప్పి సుదర్శనామ శూద్రస్య, సుదర్శనామ అనేవాడు శూద్రుడు. శూద్రుడు అంటే బానిస. ఈ బానిస వర్గంలోకి ఎవరున్నారు? కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, బీసీలు అందరూ, ఎస్సీ ఎస్టీలు అందరూ శూద్రస్య అంటే బానిసలే. ఈ బానిసలు మరొకరికి బానిసలు కనుక ఇది కుల నిర్మూలనకు సమాధానం కాదు, తుది సమాధానం కాదు. కుల నిర్మూలన ఈ మతాన్ని నిర్మూలిస్తేనే జరుగుతుంది. లేదా రాజ్యాధికారం నీ చేతిలోకి వస్తే మీరు నిర్మూలించేస్తారు. డాక్టర్ అంబేద్కర్ ఈ సమస్యను మార్క్స్ కంటే ముందుగానే భారతీయ సామాజిక వాస్తవిక ఆధారంగా విశ్లేషించారు. కులం తనను తాను కేవలం ఆర్థికంగా కాదు, కుటుంబం ద్వారా, వివాహం ద్వారా, మతం ద్వారా, సామాజిక ఆచారాల ద్వారా, సంస్కృతి ద్వారా పునరుత్పత్తి చేసుకుంటుందని ఆయన చూపించారు. అందువల్ల కుల నిర్మూలనకు కేవలం ఉత్పత్తి సంబంధాలను మార్చడం సరిపోదు, మనిషి సంబంధాలను మార్చాలి. ఇక్కడ కుల నిర్మూలనలో డాక్టర్ అంబేద్కర్ అత్యంత తీవ్రమైన విశ్లేషణను గుర్తు చేసుకోవాలి. కుల వ్యవస్థను కేవలం సామాజిక ఆచారాలు మాత్రమే ఆధారం కావని, దానికి మతపరమైన న్యాయబద్ధీకరణ కూడా ఉందని ఆయన చెప్పారు. ఇక్కడ కుల వ్యవస్థకు కేవలం సామాజిక ఆచారాలు మాత్రమే ఆధారం కావు. అంటే మనం కట్టుబాట్లు, నియమాలు అదొకటే ఆధారం కాదు, దానికి మతపరమైన న్యాయబద్ధీకరణ. మతం చెప్తుంది, పురోహితుడు చెప్తాడు, ముహూర్తాలు అంత డిక్టేట్ చేస్తాడు. ఎప్పుడు లెట్రిన్కి వెళ్ళాలి, ఎప్పుడు యూరిన్కి వెళ్ళాలి, వాష్రూమ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ కూడా టైం టు టైం. నీ కోరిక కలిగితే ఇమ్మీడియట్గా లైంగిక కోరిక కలిగింది తీర్చుకుంటాం కుదరదు, వెయిట్, ముహూర్తం ఉంది, ముహూర్త బలం. ఒక్క ఉదాహరణ చెప్తానయ్యా దీనికి బాగా అర్థం చేసుకుంటానికి. ఏలూరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ సభ్యుల్లో 15 మంది నామినేషన్స్ వేశారు. అందరూ కూడా పురోహితుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం చూసుకుంటారు. ఆ ముహూర్తం ప్రకారమే నామినేషను వేస్తారు. హిందువులు ఎవరైనా సరే నామినేషన్ వేసేటప్పుడు తప్పనిసరిగా ముహూర్త బలం చూసుకుంటారు. దానికి ఆ ముహూర్తం పెట్టినందుకు బ్రాహ్మణ ఆయనకు కూడా, వేపన ఆయనకు కూడా మీరు డబ్బులు ఇస్తారు, దాన్ని ఏదో అంటారు. సరే, ఇచ్చిన తర్వాత గెలవటం మాత్రం ఒకడే గెలుస్తాడు. మిగతా వాళ్ళు ముహూర్తం పెట్టినవి అన్నీ తప్పైపోయినాయి కదా. మీరందరూ ఆయన దగ్గర, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి మీ ముహూర్తం వలన నేను ఓడిపోయాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే ఇస్తారా? మరి మీరు ఎందుకు అడగరు? మీకు ముహూర్త బలం మీద విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ద్వారా మీకు ఫలితం రాలా, మరి మీరు డబ్బులు ఇవ్వమని అడగాలి కదా. వాస్తు వాళ్ళు ఉంటారు, పగలగొట్టిచ్చేస్తూ ఉంటారు, నీకు అది కలిగిద్ది ఇది కలిగిద్దని. అది జరగకపోతే ఆ వాస్తు చెప్పినోడిని చొక్కా పట్టుకొని గుంజుకొచ్చి, నా డబ్బులు ఎవరా, నువ్వు నాకు ఎంత డబ్బులైంది మొత్తం కట్టు, కాంపెన్సేషన్ ఇయ్యి, నాకు మానసిక వేదన, ఇవన్నీ ఎందుకు అడగరు మీరు? ఇది ఇక్కడ న్యాయబద్ధీకరణ, మతపరమైన రిలీజియస్, అంటే దేవుడు అనంగానే బుర్ర పని చేయటం ఆగిపోతుంది. హేతుబద్ధత, మంచా చెడ మొత్తం విచక్షణ జ్ఞానం చచ్చి ఊరుకుంటుంది. ఆలోచన అనేది సర్వనాశనం అయిపోద్ది. మతం ఎప్పుడైతే వస్తుందో, అదే మతం అన్నా కావచ్చు, నేనేదో హిందూ మతం అని అన్నట్లా, ఏ మతం అయినా కావచ్చు, వాడు మతం అనగానే దేవుడు అన్నీ చూసుకుంటాడు, మనకెందుకయ్యా? అయ్యా, ఈ జగన్మోహన్ రెడ్డి 28 సంక్షేమ స్కీములు రద్దు చేశాడు గతంలో, ఆయనకు మంచి జ్ఞానం ఇయ్యయ్యా. ఇంకా ఏమైనా పథకాలు ఉంటే వాటిని కూడా రద్దు చేసే జ్ఞానం ఇయ్యయ్యా అని ప్రార్థన చేపిస్తూ ఉంటారు పాస్టర్లు 5,000 తీసుకొని. ఎంత మూర్ఖత్వం, ఎంత మూర్ఖత్వం అంటే ఆ మనిషి
మతాన్ని బుర్రలోకి ఎక్కించుకొని పాస్టర్లు చెప్పిన దాన్ని, పురోహితులు చెప్పిన దాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటారు తమ జీవితాలని. కులాన్ని ధ్వంసం చేయాలంటే కులానికి పవిత్రతనిచ్చే మతపరమైన భావనను కూడా ప్రశ్నించాల్సిందే. కులాన్ని నాశనం చేయాలనే నీకు కరెక్ట్ కులం ఏంటండి ఇంకా అని అంటారు కదా. ఆ కులానికి పవిత్రత ఎప్పుడు తెలిసిద్దిరా మీకు? నీ పిల్లని పక్కనోడు అడగంగానే వాడి కులం ఏంటి, ఇది పవిత్రత. చాలామంది అడుగుతారు నన్ను, మా ఫ్రెండ్స్ ఇతర కులాల ఉంటారు కదా, తమ్ముడు ఏంటి అమ్మాయికి ఏమి ఇస్తాం అన్న, అంత దూరం వద్దు కానీ అన్న, నువ్వు మా కులంలో ఎవడన్నా ఉంటే చెప్పన్నా. దట్ ఈజ్ రెవరెన్స్, పవిత్రత. కులానికి ఒక పవిత్రత ఇస్తారు. దాన్నే మతపరమైన భావనను ప్రశ్నించాలి. అదే బాబాసాహెబ్ చెప్పింది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రేక్ caste without annihilating the religious notion on which caste is founded. Caste is notion of mind. మానసిక రుగ్మత, HIV, ఎయిడ్స్, క్యాన్సర్. క్యాస్ట్ అనేది ఒక క్యాన్సర్. కట్ చేయటమే, తొలగించడమే డాక్టర్ అంబేద్కర్ రాశారు. అంటే కులం ఆధారపరమైన మతపరమైన భావనలను నిర్మూలించకుండా కుల నిర్మూలన జరగదు. ఇదే గొప్ప మాట. కులం ఆధారపడిన మతపరమైన భావనలను నిర్మూలించకుండా కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు అని ఆయన భావించారు. మతపరమైన భావనలు ఉదయం నేను మా వాళ్ళు వస్తుంటే, చనిపోయిన వాళ్ళ ఇంటికి అంటే ఆ దినానికి అటెండ్ అయ్యి వస్తుంటే, ఎవరన్నా ఇంటికి వెళ్తే మరి అక్కడికి వెళ్ళొచ్చి మళ్ళా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, ఒక అశుభం జరిగింది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనం వెళ్ళకూడదు. నేను ఇమ్మీడియట్గా ఇది బైబిల్లో ఏ అధ్యాయంలో ఏ గ్రంథంలో ఉంది, నువ్వు క్రైస్తవురాలు కదా, ఎక్కడుందో చెప్పమ్మా, నేను చూసి చదువుకొని తెలుసుకుంటాను. ఎక్కడ ఉండవు ఈ పనికిమాలినవన్నీ. ఈ పురోహితులు అంటే క్రైస్తవమైన మన భారతదేశంలో క్రైస్తవుడైనా, ఇస్లాం సోదరుడైనా, హిందువైనా, బుద్ధిస్ట్ అయినా, ఈ అందరి మైండ్స్ అన్నీ కాలనైజ్డ్ బై హిందూ ప్రీస్ట్. బ్రాహ్మణుడు చెప్పేశాడు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం. అయ్యే తరతరాలుగా ఆడవాళ్ళు ఒకదాని నుంచి ఒకటి. మీరు ఎప్పుడన్నా పిల్లోడిని ఇమ్మా ఈ స్కూల్కి చేర్పించండి అంటే ఈరోజు మంచిది కాదంట కదండి. క్యాలెండర్ పట్టుకొచ్చి ఆ కాల నిర్ణయ పట్టికలు చూసి రాహు కాలం అండి, ఇవాళ అమావాస్య అండి, ఇక్కడ అమావాస్య చెడ్డ, మరి తమిళనాడుకి గొప్ప. ఒక మంచి పని విద్యను అందించడానికి ఈ చూడటం ఏంటి? అది మూర్ఖమైన పద్ధతి కదా. అదే మతపరమైన భావనలను నిర్మూలించకుండా కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. మతపరమైన భావనలు అంటే హేతుబద్ధత, రీజనింగ్. ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ ప్రశ్నలు అడగండి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు జరిగింది ఇలాగా, కారణం ఏంటి? మా అమ్మగారు చెప్పారండి, మా నాన్నగారు చెప్పారండి, మా పంతులు గారు చెప్పారండి. ఎవడు చెప్పాడు అన్నది కాదు. మీరు వినొద్దు అని చెప్పాడు బుద్ధుడు. ఎవడు పెద్దలు చెప్పారని, ఉపాధ్యాయులు చెప్పారని మీరు ఆలోచించండి. ఇందులో నిజమెంత ఉంది? నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు అనిపిస్తే మీరు దాన్ని నమ్మవద్దు. అది బుద్ధుడు చెప్పాడు. గొప్ప అంటే ఇలాంటి మాట చెప్పిన మార్గదర్శకుడు ఎవడు లేడు భారతదేశంలో. మీరు ఎక్కడ వెతికినా కనపడరు. ఆ స్వేచ్ఛ, నేను చెప్పానని ఎవరు నా మాట నమ్మద్దు. ఇప్పుడు కూడా నేను కూడా అదే అంటున్నా. నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ మీరు ఒకసారి పరిశీలించుకోవాలంటే మీరు పుస్తకాలు చదవాలి.
సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకోవాలంటే మీరు స్టడీ చేయాలి. నో ద ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ అన్ట్రూత్. అది చదవాలంటే పుస్తకాలు ఎవడో ఏదో చెప్పాడని చెప్తూ ఉంటారు. ఇప్పటి నుంచి మేము ఒకసారి 79లో మా కాలేజీకి ఏసీ కాలేజీకి సమరం గారిని పిలిచాం. సమరం గారు చెప్పారు ఆ రోజుల్లో. మేము అడిగితే దెబ్బ తగిలితే చీము పడుతుందంటే కందిపప్పు తినొద్దండి అంటే పప్పు తినవద్దు అని అంటూ ఉంటారండి. ఇది ఎంతవరకు నిజమని మేము అడిగాము వారిని, డాక్టర్ గారిని. ఆ రోజుల్లోనే ఫేమస్, ఆయన పెద్ద ఫేమస్ సమరం గారు. అయితే ఎవడరా మీకు చెప్పింది ఇవన్నీ అంటే మా అమ్మ వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? ఎక్కడ చదువుకున్నారు? ఏ పుస్తకాల్లో చదువుకున్నారు? ఎందుకురా మీరు అవన్నీ నమ్ముతారు? ఇప్పుడు కూడా ఈ భావనలే ఉన్నాయి. స్కూల్లో అమ్మలక్కలు వస్తూ ఉంటారు కదా మా స్కూల్కి, వాళ్ళందరూ పిల్లలకి దెబ్బలు తగిలితే, మాస్టరు మీరు ఆ పప్పు అవి పెట్టించబాకండి, మా అబ్బాయి కూర పంపిస్తాను. అమ్మ మీ అబ్బాయి ఏమో పప్పు తింటే ఇంకా తొందరగా మారిపోద్ది, ప్రోటీన్స్ ఉంటాయండి. అబ్బే మేడం గారు జాన్ హాప్కిన్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చి ఇక్కడ మాకు చెప్తూ ఉంటారు పాఠాలు. వాళ్ళు మేము చెప్పినవి నమ్మరు. ఎవడు చెప్పినవి నమ్ముతారు? ఆ పంతులు గారు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన ఇంటి పక్కన ఉంటారు కదా, వీళ్ళందరూ చెప్పినవి బలంగా నమ్ముతూ ఉంటారు. కనుక ఈ విషయాన్ని, ఇది కుల నిర్మూలన చర్చలో అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే కులాన్ని కేవలం ఆర్థిక నిర్మాణంగా చూసినప్పుడు ఈ ప్రశ్న పక్కకు తప్పుతుంది. ఒక వ్యక్తి ఎందుకు తనకంటే దిగువ కులానికి చెందిన వ్యక్తితో కలిసి భోజనం చేయడానికి నిరాకరిస్తాడు? చాలా దిక్కుమాలిన ప్రశ్న ఇది. ఇదైతే నా గుండెని ఎప్పుడు మండించే అంశం. నేను టీచర్గా పనిచేసి పోయిన సంవత్సరమే రిటైర్ అయ్యాను కదా. సెంటర్ క్లాసులు ఉంటాయి. ఈ సెంటర్ క్లాసులో లంచ్లో మేము క్యారేజీలు తెచ్చుకున్న వాళ్ళందరం, మాలోళ్ళంతా ఒక పక్కన, మాదిగోళ్ళంతా ఒక పక్కన, బీసీలంతా ఒక పక్కన, ఆధిపత్య కులాలంతా మరొకన. ఎవడు లేడంటే ఆడొక్కడే ఒంటరిగా భోజనం చేస్తాడు. మా స్కూల్లో ఒకడున్నాడు, నాతో పని చేసేవాడు. ఎప్పుడు నేను ఇచ్చినవి తినేవాడు కాదు, బ్రాహ్మణ్. వెళ్ళిపోయి మొత్తం గదులన్నీ తలుపులు గిలుపులు అన్నీ వేసేసుకొని ఒక్కడే తినేవాడు. ఇలా ఉంటుంది అన్నమాట. అంటే తినే కాడ, పనుకునే కాడ, పిల్లల్ని ఇచ్చుకునే కాడ కులం అనేది ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి. ఒక కుటుంబం ఎందుకు కులాంతర వివాహాన్ని అంగీకరించదు? ఒక మనిషి మరొక మనిషిని ఎందుకు పుట్టుక ఆధారంగా అపవిత్రుడుగా భావిస్తాడు? దీనికి కేవలం ఆస్తి సంబంధాల ద్వారా సమాధానం చెప్పలేము. ఎక్కడ్రా బాబు ఆస్తి వర్గం ఈ తీసుకొచ్చి మా మీద రుద్దుతారేంటి? లాలు నీళ్ళని ఇంకొకళ్ళు ఉంటారు, పేర్లు ఎందుకులండి. వీళ్ళందరూ నాకు ఎప్పుడు నేను వీళ్ళ మీద ఇదే ఫస్ట్ టైం మాట్లాడట్లా, ఇదే ఫస్ట్ టైం రాయట్లా, పొంకాలు రాశాను వీళ్ళందరి మీద. కొద్ది బ్రెయిన్ బాగా పనిచేసేటప్పుడు రాసేసాను. ఇప్పుడు ఏంటంటే కొన్ని కరెక్ట్గా ఇమ్మీడియట్గా చెప్పలేకపోతున్నా. ఈ భావనలకు మతపరమైన, సాంస్కృతిక, సామాజిక న్యాయబద్ధీకరణ ఉంది. అందుకే డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలనలు భావజాల పోరాటానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. డాక్టర్ అంబేద్కర్ కులాంతర వివాహం, సహపంక్తి భోజనం వంటి సామాజిక చర్యలను ప్రోత్సహించారు. కానీ కుల నిర్మూలనకు కేవలం వాటినే పరిమితం చేయలేదు. కులానికి ఆధారమైన భావజాలాన్ని ధ్వంసం చేయడమే అసలు లక్ష్యమని డాక్టర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. జై భీమ్. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ను కేవలం రాజ్యాంగం, రిజర్వేషన్లు, కులాంతర వివాహం, సహపంక్తి భోజనం వంటి కొన్ని సంస్కరణలకు పరిమితం చేయడం ఆయన తత్వాన్ని చిన్నదిగా చేయడమే అవుతుంది. ఇవన్నీ ఫూలిష్ థింగ్స్. వాటిని బాబాసాహెబ్ చెప్పలా. కుల నిర్మూలన ఎప్పుడు జరిగింది, అంతర్వివాహం, అవన్నీ పట్టుకొని చెప్పుకొస్తూ ఉంటారు మాకు. చెవులు దిబ్బడెక్కేసి.
ఇంకా చదువుకోండి నాయన, ఇంకా చదవండి మీరు అందరూ. బాబాసాహెబ్ వాల్యూమ్స్ చదవండి. వాటి మీద ఇప్పుడు డాక్టర్ చిలుకోటి కోరమయ్య గారు ఇంకా నక్షల్లో చక్కగా అర్థమయ్యేటట్టు రాశారు. ఎందుకంటే బాబాసాహెబ్ రాసిన లాంగ్వేజ్ బైబిలికల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో, అది అందరికీ అనువదించేటప్పుడు అసలుకి సరైన ఇది కొద్దిగా ఆయన సంస్కృతంలో తెలుగులో పిహెచ్డి చేశారు కాబట్టి భాష మీద మంచి పట్టు ఉంది. వారు లక్ష్యం ఏంటంటే అన్ని వాల్యూమ్స్ని ఒక నక్షల్లో చిన్న రూపంలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దాన్ని చదవండి. అంటే ఇక్కడ నేను ఒక ఉదాహరణ కూడా ఇక్కడ చెప్పాలని భావిస్తున్నాను. దానికి సంబంధించి డాక్టర్ అంబేద్కర్ను కులాంతర వివాహం, సహపంక్తి భోజనం ఇలాంటి వాటికి పరిమితం చేస్తాం కాదు. మీరు ఏం చేయాలి కుల నిర్మూలన కంటే? మత అంధభక్తి. ఇప్పుడు బీజేపీ వాళ్ళందరినీ అంధభక్తులు, బత్తాయిలు అని పిలుస్తున్నారు కదా సోషల్ మీడియాలో. ఈ అంధభక్తి చాలా ప్రమాదకరమైంది. దాన్ని అంతం చేయాలి. అంధభక్తి అది ఏ మతంలో అయినా సరే, అది ఏ మతం, ఏ దేవుడైనా సరే అంధభక్తిని తుంగలోకి తొక్కాలి. అప్పుడే కుల నిర్మూలన జరుగుతుంది. కామ్రేడ్ జంపన గారు తను రాసిన వ్యాసంలో ఆర్థిక సమానత్వం లేకుండా కుల నిర్మూలన సాధ్యం కాదు అనే భావాన్ని ముందుకు తెచ్చారు. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. బెహన్జీ మాయావతి గారు తన పాలనలో జరిగిన సంస్కరణలు, మార్పుల వలన చమార్లకి అత్యంత గౌరవం లభించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో తెలిపింది. అంతకుముందు చమార్ని తన పక్కన కూర్చోపెట్టుకొని భోజనం చేయటానికి పడని వాడు బెహన్జీ మాయావతి పాలనలో చమార్లందరూ అత్యంతంగా గౌరవించబడ్డారని టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిందో లేదో మీరు ఒకసారి సరే ఇది చేయండి, పరిశీలించండి. అంటే రాజ్యాధికారం మన చేతిలో ఉంటే ఆటోమేటిక్గా దాంతోపాటు గౌరవం కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ పోతాయి. ఎప్పుడు ఏది రెడ్డి కనపడంగానే, లేకపోతే కమ్మోడు కనపడంగానే, కమ్మ రెడ్డోడు వీళ్ళు కనపడంగానే కొంతమంది తలకి కట్టుకున్న గుడ్డను తీసేసి సంకలో పెట్టుకొని చిత్తం దొరన్నట్టు నిలబడుతూ ఉంటారు. ఇవన్నీ పోతాయి, దెబ్బతో పోతాయి. కొన్ని ఊళ్ళల్లో చెప్పులు తీసి నడవాలి కదా, అక్కడ ఎస్సీ వాడు, బీసీ వాడు పాలకుడైతే ఇవన్నీ రెడ్డి వాళ్ళలో నడవకూడదు. ఇవన్నీ ఉన్నాయి కదా, పల్లెటూరులో ఉంటాయి. ఇవన్నీ టౌన్లో కనపడవు. ఇక్కడ కూర్చొని మాట్లాడొద్దు ఎవడు. టౌన్లో కూర్చొని సొల్లుకు చెప్పబాకండి. కుల వ్యవస్థను నిజంగా పరిశీలించంటే గ్రామానికి వెళ్ళండి. అక్కడ కనపడుతుంది మీకు అసలు సిసలైన భారత నిజమైన స్వరూపం ఏంటో తెలిసిద్ది. అప్పుడు మీకు దివ్య దర్శనం వస్తుంది. అబ్బో భలే కనపడ్డాడండి దేవుడు, మీకు దర్శనం ఎలా జరిగింది? అబ్బో అసలు కాండి ఎంత గొప్ప దర్శనం జరిగిందండి. కింద పడిపోతారు ఈ మాటలని. దర్శనం అంటే గొప్పగా జరిగింది. ఏంటి నీ జీవితంలో ఏం మార్పు వచ్చింది? నువ్వు పాలితుడిగానేగా ఉంది, పాలకుడయ్యావా? నిన్ను తక్కువగానే కదా చూస్తుంది. కనుక డాక్టర్ అంబేద్కర్ ఆర్థిక సమానత్వాన్ని వ్యతిరేకాన్ని భావించడం కూడా చారిత్రాత్మకంగా తప్పు. స్టేట్స్ అండ్ మైనారిటీస్, ఇది బాబాసాహెబ్ తను ఏం చేయాలనుకున్నాడు ఈ పుస్తకంలో రాశారు. చాలా ప్రధానమైన పుస్తకం స్టేట్స్ అండ్ మైనారిటీస్. డాక్టర్ అంబేద్కర్ ఆర్థిక ప్రజాస్వామ్యానికి సంబంధించిన విస్తృతమైన ప్రతిపాదనలు చేశారు. స్టేట్స్ అండ్ మైనారిటీస్, వ్యవసాయం, కీలక పరిశ్రమలు, బీమా, ఆర్థిక వనరులపై రాష్ట్ర నియంత్రణ వంటి అంశాలపై ఆయన ఆలోచనలను ప్రతిపాదించారు. చిన్న రాష్ట్రాలు, చిన్న కమతాలు, చిన్న రాష్ట్రాలు, ఇవన్నీ కూడా రాసింది దాంట్లోనే.
కాబట్టి డాక్టర్ అంబేద్కర్ను కేవలం సామాజిక సంస్కరణవాదిగా చూపించడం ఎంత తప్పో, మార్క్సిజం లేకుండా డాక్టర్ అంబేద్కర్ ఆర్థిక అసమానతలను అర్థం చేసుకోలేడని భావించడం కూడా అంతే తప్పు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ను చదివాడు. మార్క్స్లోని ఆర్థిక దోపిడీ విశ్లేషణను ఆయనకు తెలియదని చెప్పడం పూర్తిగా అసత్యం. ఆయన మార్క్సిజంలోని కొన్ని అంశాలను ప్రశంసించాడు. సమాజంలోని దోపిడీని నిర్మూలించిన అవసరాన్ని మార్క్స్ బలంగా ముందుకు తెచ్చాడని ఆయన గుర్తించాడు. కానీ మార్క్స్లోని ప్రతి సిద్ధాంతాన్ని డాక్టర్ అంబేద్కర్ అంగీకరించలేదు. దానికి చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం ఉంది. బర్మా వెళ్ళినప్పుడు బుద్ధుడు, కార్ల్ మార్క్స్ ఆ యొక్క ప్రసంగాన్ని వినండి. ఎలా పోల్చారో తెలుస్తుంది. ఒక గొప్ప పరిణితి కలిగిన గొప్ప దార్శనికుడు, జ్ఞాన సంపన్నుడు, విశ్వజ్ఞాని, విశ్వరత్న, విశ్వబోధి. ఒకప్పటి బుద్ధుడే డాక్టర్ అంబేద్కర్. ఇంకా అంతకుమించి ఏమి లేదు. కనుక హింసాత్మక విప్లవం, నియంతృత్వం, స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్నల విషయంలో ఆయనకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి, కార్ల్ మార్క్స్కి ప్రతిపాదించిన వాటిని. అందుకనేగా నేను ఈ మధ్య తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రావదని, దున్నేవాడిదే భూమి అని, అది పెద్ద బోటకం అని ఇట్లాంటివి రాశాను నేను. మన వాళ్ళకి అవి నచ్చలేదు, నచ్చకపోవచ్చు. నేనేం నచ్చాలని ఏమన్నా బలంగా నేనేమన్నా చెప్పగలను? నా అభిప్రాయం చెప్పాను. నచ్చితే నచ్చద్ది, లేకపోతే లేదు. కానీ ప్రజలకి విషయం చెప్పాలి, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్లో డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ మరియు బుద్ధుని మధ్య ఉన్న సారూప్యతలను కూడా గుర్తించాడు. ఇద్దరు మానవ బాధను, దోపిడీని, అసమానతను తొలగించాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నారని ఆయన విశ్లేషించాడు. అసమానత, డిగ్రేడేషన్, ఇదే బుద్ధుడు. దీనికి కారణం ఏమన్నాడు బుద్ధుడు? దుఃఖానికి కారణం అసమానత, సామాజిక అణిచివేత, ఎక్స్ప్లాయిటేషన్. దుఃఖానికి కారణం కోరిక కాదయ్యా. మహాయాన సిద్ధాంతాన్ని బోధించే ప్రబోధులారా, దుఃఖానికి కారణం అణిచివేత. బుద్ధుని దృష్టిలో డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఇది. కోరికలు ఉండకూడదు. కోరికలు ఎందుకు ఉండకూడదు? మా పిల్లోడిని ఐఏఎస్ చదివించాలనుకున్నాను, లేకపోతే ఆడు అవ్వాలనుకున్నాడు, దానికోసం కష్టపడాలి, సాధించాలి. కోరికలు దుఃఖాన్ని కలిగి చేస్తాయి, తప్పది. దుఃఖానికి కారణం సామాజిక అణిచివేత, అసమానత, సోషల్ ఎక్స్ప్లాయిటేషన్. అది బుద్ధుడు చెప్పింది, దాన్నే బాబాసాహెబ్ చెప్పారు. కానీ సాధనాల విషయంలో, అంటే వాటిని సాధించే విషయంలో వారిద్దరి మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ దృష్టిలో సమానత్వాన్ని సాధించడానికి మనిషి స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, నైతికతను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అందుకే డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ను చదివినప్పటికీ మార్క్సిజానికి శిష్యుడిగా మారలేదు. ఇక్కడే మార్క్సిజం ప్లస్ అంబేద్కరిజం అనే సూత్రీకరణ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ రెండు కుదరదు. రక్తపాతంతో రాజ్యాధికారం మార్క్స్, సామాజిక దోపిడీని నివారించడం, దుఃఖాన్ని నివారించడం బౌద్ధం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది, శాంతియుతంగా జరిగిద్ది. అది రక్త తర్పణతో జరిగిద్ది. అది సాధ్యం కాదు కదా. ఇప్పుడు రెండు సిద్ధాంతాలను చదవడం తప్పు కాదు. రెండు సిద్ధాంతాల్లోని ఉపయోగకరమైన అంశాలను విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడం కూడా తప్పు కాదు. కానీ ఒక సిద్ధాంతాన్ని మరొక సిద్ధాంతానికి అనుబంధంగా మార్చడం మాత్రం వేరే విషయం. అదే ఈ వ్యాసంలో జరిగింది, జంపన్న గారు రాసిన వ్యాసంలో. డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ను చదివాడు కాబట్టి డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతం అసంపూర్ణమని, దాన్ని మార్క్సిజంతో కలిపితేనే పూర్తి అవుతుందని చెప్పడం డాక్టర్ అంబేద్కర్ స్వతంత్రతను తగ్గించడం అవుతుంది. భారతీయ కుల వ్యవస్థను అర్థం చేసుకోవడంలో డాక్టర్ అంబేద్కర్ చేసిన అత్యంత గొప్ప కృషి గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ
లేదా మెట్ల మాదిరిగా ఉన్న అసమానత. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ. అంటే నిచ్చెన మెట్లు కాదయి. ఒకడు ఇంకో మెట్టు ఎక్కలేడు, ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడాడు. అది పైకి వెళ్ళిపోతారు నిచ్చెన మెట్ల వ్యవస్థ, ఒక కింద ఒకడు ఉంటాడు, అవి తప్పది. ఎక్కడ ఉండాల్సినోడు అక్కడే ఉంటాడు, పైకి వెళ్ళలేడు. ఏ స్ట్రాటాలో ఉన్నవాడు ఆ స్ట్రాటాలోనే తన జీవితాంతం అక్కడే చచ్చిపోవాలి. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ లేదా మెట్ల మాదిరిగా ఉన్న అసమానతను గుర్తించడం. మెట్లు అనేవి పైకి వెళ్ళటానికి ఉపయోగపడేవి కావు. సాధారణంగా వర్గ విశ్లేషణలో సమాజాన్ని దోపిడీదారు మరియు దోపిడీకి గురైన వర్గాలుగా చూడటం సులభం. కానీ కుల వ్యవస్థ పరిస్థితి అంత సులభంగా ఉండదు. ఒక కులం మరొక కులంపై ఆధిపత్యం చూపుతుంది. అదే సమయంలో ఆ కులం తనకంటే దిగువన ఉన్న మరొక కులంపై ఆధిపత్యం చూపుతుంది. కిక్ ద బిలో, సల్యూట్ ద అబవ్. కిందోడిని తొక్కరా, తొక్కు తొక్కు తొక్కు, పైనోడికి నమస్కారం చేయి, నమస్కారం చేయి. అంటే కిందోడి పట్ల హేట్రెడ్, ద్వేషం, ఏహ్య భావం, చులకన భావం. పైనోడికి రండి చౌదరి గారు రండి కూర్చోండి, వీడు లేచుకొని వీడు కుర్చీ ఆడికి ఇచ్చేస్తాడు. మా ఇంటికి వాళ్ళు వస్తారండి, పెద్ద పెద్దోళ్ళు అందరూ వస్తారు. వీడు చెప్తూ ఉంటాడు, ఈ ఈ ఈ యొక్క భావజాలం కలిగినోడు, ఆధిపత్య భావజాలానికి దాసుడైనోడు బత్తాయిలు ఉంటారు కదా, వీళ్ళు గొర్రెలు, వీళ్ళు చెప్తూ ఉంటారు. నన్ను ఇప్పుడు మనోళ్ళని ఎవరు అనట్లేదండి, అంతా మనకంతా ఈ వాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్. ఎవరని, అరే మీరెవరు నా దగ్గర రావద్దు, ఇంటికి వచ్చేసేయండి, ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఇటు చెప్తూ ఉంటాడు, అరే నువ్వు చెప్పినా చెప్పుకోకపోయినా నీ కులం అనేది ప్రతి ఒక్కడికి తెలుసు, నీకే తెలియదు అనుకుంటావు. నువ్వు వెళ్ళకముందే నీ కులం ఏంటో తెలిసిపోతుంది. కనుక ఒకరు పైవారి చేతుల్లో అవమానాన్ని అనుభవిస్తూనే తనకంటే దిగువ ఉన్న వ్యక్తిని అవమానించవచ్చు. ఈ విధమైన కుల వ్యవస్థ అణగారిన ప్రజల మధ్య కూడా ఐక్యత ఏర్పడుకుంటూ ఉంటుంది. ఎందుకు? బాబాసాహెబ్ లండన్ కాదు, బెనారస్లో ప్రసంగం చేస్తానికి వచ్చినప్పుడు అక్కడున్న జర్నలిస్టు మిత్రులందరూ బాబాసాహెబ్ మీ అంటరాని కులంలోనే వివక్షత ఉంది కదా, దాని మీద మీరు ఫైట్ చేయకుండా ఎప్పుడు బ్రాహ్మణుల్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తూ అంటారు, మీ కులంలోని అసమానతలను మీరు తొలగించుకోవచ్చు కదా అని చెప్పి ఒక ప్రశ్న జర్నలిస్టు లేవనెత్తుతారు. అప్పుడు బాబాసాహెబ్ అంటారు, ఒక గ్లాసు నీళ్లు ఉంటాయి ఆయన ఎదురుగా, ఒక చాక్ పీస్ని పొడి చేసి ఆ గ్లాసులో వదులుతారు. ఆ గ్లాసులో ఆ పొడి అంతా కిందకి వెళ్ళి స్టాగ్నేట్ అయ్యి అక్కడ ప్రెసిపిటేట్గా ఉంటుంది. అప్పుడు అది చూపించి, మీరు వదిలిన కుళ్ళంతా మా మధ్యలోనే ఉండిపోయింది, అందుకనే మాదిగల మధ్య చిచ్చు పెట్టి కమ్మారెడ్లు పాలన చేస్తున్నారు అని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆయన అప్పుడే మహారాష్ట్రలోని మహర్లు మాతంగులు మధ్య గొడవలు పెట్టిన విషయాన్ని చెప్పారు. కనుక కింద ఎందుకు అంటే గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ, అసమానతలో అసమానత. భారతదేశంలోని కుల సంఖ్యను యూరోపియన్ వర్గ నమూనాకు యాంత్రికంగా సరిపోల్చడం ప్రమాదకరం. భారతదేశంలో పేదరికం ఒకే రకమైన అనుభవం కాదు. దళిత పేదరికానికి కుల చరిత్ర ఉంటుంది. దళిత మధ్యతరగతి అనుభవానికి కూడా కుల గుర్తింపు ఉంటుంది. ఒక దళితుడు ఆర్థికంగా ఎదిగినా అతని కుల గుర్తింపు అతన్ని వదిలిపెట్టదు. ఇదే కులం మరియు వర్గం మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధం. కాబట్టి కులం వర్గం పరస్పర సంబంధం కలిగినవి అని చెప్పడం సరైన ప్రారంభం మాత్రమే. దాని నుంచి వర్గ నిర్మాణాన్ని మార్చితే
కులం కూడా అంతరించిపోతుందనే నిర్ణయానికి వెళ్ళడం మాత్రం తార్కికంగా తప్పనిసరి కాదు, తప్పది. కులాన్ని నిర్మూలించడానికి కుల నిర్మాణాన్ని ప్రత్యేకంగా ఎదుర్కోవాల్సిందే. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలోని ప్రధాన బలం ఇదే. ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. దళిత విముక్తికి నాయకత్వం ఎవరిది? దళితుల తరపున దళితులే మాట్లాడాలా, లేక విస్తృతమైన వర్గ ఉద్యమంలో దళితుల ప్రత్యేక రాజకీయ స్వరం కలిసిపోవాలా? డాక్టర్ అంబేద్కర్ జీవితమంతా దళితుల స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడిన చరిత్ర మన ముందుంది. ఆయనకు ప్రాతినిధ్యత్వం కేవలం ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుచుకోవడం కాదు, అధికార నిర్మాణంలో ఎవరి స్వరం వినబడుతుంది అనే ప్రశ్న. అందుకే డాక్టర్ అంబేద్కర్ దళితులను కేవలం ఒక పెద్ద పీడిత వర్గంతో కలిపేయలేదు. వారు తమ అనుభవాన్ని తామే వ్యక్తీకరించుకునే రాజకీయ సామాజిక శక్తిగా ఎదగాలని కోరుకున్నారు. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అనే ఆయన పిలుపులో ఈ స్వతంత్ర చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంది. చదువుకోవాలి, ప్రశ్నించాలి, పోరాడాలి, సంఘటితం కావాలి, తమ విముక్తికి తామే చరిత్ర సృష్టించే కర్తలుగా మారాలి. ఇది మరొక పార్టీ లేదా సిద్ధాంతం దయపై ఆధారపడే విముక్తి కాదు. ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమంపై ఒక సమతుల్యమైన మాట కూడా చెప్పాలి. భారతదేశంలో కమ్యూనిస్టులు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేశారు, కార్మిక ఉద్యమాలు నడిపారు, వ్యవసాయ కార్మికులను సమీకరించారు, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. ఈ చరిత్రను పారవేయడం న్యాయం కాదు. కానీ కొన్ని రంగాల్లో పోరాటం చేసినంత మాత్రాన కుల నిర్మూలనకు డాక్టర్ అంబేద్కర్ స్థాయిలో స్వతంత్ర సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారని ఎటువంటి పరిస్థితుల్లో చెప్పలేం. జంపన్న గారు స్వయంగా భారత కమ్యూనిస్టు ఉద్యమంలో కుల సమస్యపై సిద్ధాంతపరమైన బలహీనతలు, ఆచరణాత్మకమైన వైఫల్యాలు ఉన్నాయని అంగీకరిస్తున్నారు. అయితే ఆ వైఫల్యాన్ని మార్క్సిజంలోని సమస్య లేదు, భారత కమ్యూనిస్టులు దాన్ని సరిగ్గా అన్వయించలేదని మాత్రమే చెప్పడం సరిపోదు. ఎందుకంటే భారతీయ కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మార్క్సిస్ట్ విశ్లేషణకు అదనంగా డాక్టర్ అంబేద్కర్ విశ్లేషణను స్వీకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే ప్రశ్న మిగిలిపోతుంది. మీరు డాక్టర్ అంబేద్కర్ని విస్మరించి మార్క్స్ని ముందుకు పెట్టుకొని మార్క్స్తో కలపాలి, ఇది అవసరం లేదు. అసలు మార్క్స్ కంటే ముందు మహాత్మా పూలే మీరు స్టడీ చేయండి. మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకొచ్చిన సామాజిక మార్పు కోసం ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేశారు. క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే పోరాటాన్ని మీరు ఎందుకు స్టడీ చేయరు? ఆయన ఎవరి మీద? వర్గం మీద చేశాడా? కులం మీద చేశాడు. కులం మీద చేశాడు. కులం మీద పోరాటం చేసిన వాళ్ళు ఎవరెవరో మీరు తీయండి. పెరియార్ రామస్వామి గారు కులం మీద పోరాటం చేయలేదా? నారాయణ గురు కులం మీద పోరాటం చేయలేదా? మీరు అసలు ఏం స్టడీ చేశారో చెప్పండి. కులం మీద పోరాటాలు చేసిన వాళ్ళు ఎవరో తీయండి, మొత్తం మా వాళ్ళు ఉంటారు. ఒక సిద్ధాంతాన్ని భారతీయ వాస్తవికతకు అన్వయించేటప్పుడు ఆ వాస్తవికతలోని ప్రత్యేక నిర్మాణాలను ఆ సిద్ధాంతం ఎంతవరకు పట్టుకోగలుగుతుంది అనేది కూడా పరిశీలించాలి. డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలన అనేది రేపటి ఆర్థిక విప్లవం తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమం కాదు. ఆయనకు ఇది ఇప్పుడే ప్రారంభించాల్సిన సామాజిక విప్లవం. కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి, కులపరమైన మత భావజాలాన్ని ప్రశ్నించాలి, కులాంతర సంబంధాలను పెంచాలి, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి, విద్యను ప్రజాస్వామీకరించాలి, ఆర్థిక వనరుల్లో సమానత్వం తీసుకురావాలి, రాజకీయ ప్రాతినిధ్యం నిర్ధారించాలి, దళితుల గొంతును స్వరాన్ని బలోపేతం చేయాలి. ఇవన్నీ పరస్పరం సంబంధం కలిగిన చర్యలే. డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గం కేవలం చట్టపరమైన సంస్కరణ కాదు, అదే సమయంలో ఇది కేవలం ఆర్థిక విప్లవం కూడా కాదు. ఆయన లక్ష్యం సమాజాన్ని నైతికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పునర్నిర్మించడం. అందుకే ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వాన్ని విడదాయరాని విలువలుగా చూశారు. రాజకీయ ప్రజాస్వామ్యం నిలవాలంటే సామాజిక ప్రజాస్వామ్యం అవసరమైన ఆయన హెచ్చరించాడు. డాక్టర్ అంబేద్కర్ దృష్టిలో
సమాజంలో ఒక మనిషి మరొక మనిషిని సమానుడిగా గుర్తించకపోతే రాజ్యాంగంలో సమానత్వం రాసినంత మాత్రాన సమాజం సమానత్వాన్ని పొందదు. అదేవిధంగా ఆర్థిక వనరుల పునర్విభజన జరిగిన మనిషి మనసులో పుట్టుక ఆధారంగా ఉన్న హీన భావన, తక్కువ భావన కొనసాగితే కులం మరో రూపంలో పునరుత్పత్తి కావచ్చు. డాక్టర్ అంబేద్కర్ ఆర్థిక మార్పుతో పాటు సామాజిక, మానసిక, నైతిక పరివర్తనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడే మార్క్స్ భుజం మీద డాక్టర్ అంబేద్కర్ను మోసుకు రావడం అనే ఉపమానానికి అసలు అర్థం కనిపిస్తుంది. మార్క్స్ను చదవకూడదని ఎవరు చెప్పడం లేదు. మార్క్సిజంలోని ఆర్థిక విశ్లేషణను ఉపయోగించకూడదని కూడా ఎవరు చెప్పడం లేదు. భూమి సమస్య, శ్రమ దోపిడీ, ఆస్తి అసమానత, పెట్టుబడి ఆధిపత్యాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్స్ ఎంతో విలువైన విశ్లేషణ అందించారు. కానీ అందువల్ల భారతదేశంలోని కుల నిర్మూలనకు డాక్టర్ అంబేద్కర్ సరిపోడని చెప్పడం మాత్రం అవసరం లేని సిద్ధాంతపరమైన ఆధారపడడం. మార్క్స్ను చదవడం ద్వారా డాక్టర్ అంబేద్కర్ గొప్పదనం తగ్గదు. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ను చదవడం ద్వారా మార్క్స్ విలువ కూడా తగ్గదు. ఇద్దరిని వారి వారి చారిత్రక సందర్భాల్లో చదవాలి. కానీ దళిత విముక్తి మరియు కుల నిర్మూలన ప్రశ్నకు కేంద్ర బిందువు ఎక్కడ ఉండాలనే విషయంలో మాత్రం స్పష్టత అవసరం. అది బాబాసాహెబ్లోనే ఉంది. ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎంతసేపు చెప్పుకున్నా, ఎంత చర్చించినా దీనికి మూలం, కుల నిర్మూలనకు మూలం హిందూ మత నిర్మూలన జరగాలి. భారతదేశంలో కుల వ్యవస్థను లోతుగా అధ్యయనం చేసిన, దాని నిర్మాణాన్ని విశ్లేషించి దాని నిర్మూలనకు సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక మార్గాన్ని ప్రతిపాదించిన గొప్ప మహావ్యక్తి బాబాసాహెబ్ను కేంద్రంగా పెట్టకుండా, కుల నిర్మూలన గురించి మాట్లాడకుండా ఏది చెప్పినా అసంపూర్ణం. డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ను చదివాడు. మార్క్స్లోని దోపిడీ వ్యతిరేక భావనను గుర్తించాడు. ఆర్థిక సమానత్వ అవసరాన్ని అంగీకరించాడు. కానీ అదే సమయంలో మార్క్సిజంలోని కొన్ని పద్ధతులను విమర్శించాడు. హింస, నియంతృత్వం, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్నలపై తన స్వతంత్ర వైఖరిని ప్రకటించాడు. అందువల్ల డాక్టర్ అంబేద్కర్ను మార్క్సిజానికి అనుబంధంగా చూడటం చారిత్రకంగా సరైంది కాదు. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి బాబాసాహెబ్. మీరు ఆ భావజాలంలో పుట్టి, ఆ భావజాలంలో పెరిగి, ఆ భావజాలాన్ని ఇంకాను ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు అంగీకరించలేకపోవచ్చు. అది మీ సమస్య, మా సమస్య కాదు. మీరు మీ సమస్యని, మా సమస్యకు పరిష్కారం మీరు చెప్పే సమాధానం కాదు. మా సమస్యకు పరిష్కారం బాబాసాహెబ్ చెప్పారు. మేము దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఆ మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ మీరు కొత్త కోణం చెప్పాల్సిన అవసరం లేదు. మీ అవసరం మాకు లేదు. జంపన్న గారి సూచనలు మేము తీసుకునే అవకాశం మాకు అవసరంలా. ఎందుకంటే మాకు అంతకుముందునే ఈ అంశాలపైన పెద్ద మేధావులు మాకు ఆ యొక్క సందేశం ఇచ్చేశారు. మేము దాన్ని విశ్వసించి బలంగా తీసుకెళ్ళగలిగితే చాలు. దాన్ని మీరు కూడా నమ్మి ఆ మార్గంలో నడుస్తానంటే ఓకే, రండి, మేమేం కాదనట్లేదు కదా. దళిత సమస్యను అర్థం చేసుకోవాలంటే ముందుగా దళితుల అనుభవాన్ని అర్థం చేసుకోవాలి. కుల నిర్మూలనను అర్థం చేసుకోవాలంటే కులం ఎలా పుట్టుకతో మనిషి జీవితాన్ని బంధిస్తుందో అర్థం చేసుకోవాలి. కులం ఎలా వివాహాన్ని నియంత్రిస్తుందో అర్థం చేసుకోవాలి. కులం ఎలా మతపరమైన పవిత్రతను సంపాదించుకుందో అర్థం చేసుకోవాలి. కులం ఎలా సామాజిక గౌరవాన్ని పంచుతుందో అర్థం చేసుకోవాలి. కులం ఎలా ఆర్థిక అంశాలను ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి. కులం ఎలా రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ సమగ్ర విశ్లేషణకు డాక్టర్ అంబేద్కర్ రచనలు మనకు అపారమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. కాబట్టి అసలు ప్రశ్న మార్క్సిజమా, అంబేద్కరిజం అనే పోటీగా ఉండాల్సిన అవసరం లేదు. మార్క్స్ను ఆర్థిక దోపిడీని అర్థం చేసుకోవడానికి చదవచ్చు. కానీ కుల నిర్మూలనకు, ఈ దేశంలో మాత్రం కుల నిర్మూలనకు డాక్టర్ అంబేద్కర్ను కేంద్రంగా ఉంచాలి. ఇంతే, ఇంతకు మించి సమాధానం లేదు. మార్క్స్ను ఉపయోగించుకోవడం వల్ల అంబేద్కర్ చిన్నవాడు కాడు. కానీ అంబేద్కర్ను మార్క్సిజానికి అనుబంధంగా మార్చడం ద్వారా మాత్రం అంబేద్కర్ స్వతంత్ర సామాజిక తత్వాన్ని చిన్నదిగా చేసే ప్రమాదం ఉంది. ఈ కోణంలో ఎవరు
బాబాసాహెబ్ గొప్పదనాన్ని తగ్గించిన అంగీకరించే పరిస్థితుల్లో దళిత సమాజం కాదు. యావత్తు పీడిత వర్గం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొత్తం సిద్ధంగా లేరు దళిత విముక్తికి. కార్ల్ మార్క్స్ చదవడం తప్పులేదు, కానీ దళిత విముక్తికి అంబేద్కర్ను మించిన మరొక సిద్ధాంతాన్ని కేంద్రాన్ని వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అసలు ఆయన్ని ఈ దేశంలో నుంచి? వీ డోంట్ నీడ్ బారోడ్ ఐడియాలజీస్. ఒక్కొక్కడు వస్తాడు, ఆ నావల్ చదివావా, ఈ నావల్ చదివావా, లేకపోతే క్యూబాలో జరిగింది చదివావా, లేకపోతే రష్యాలో జరిగావా, చైనాలో జరిగింది. ఇవన్నీ అవసరం ఏముంది? ఈ దేశంలో ఆల్రెడీ వీటన్నిటి మీద మహా వ్యక్తులు పోరాటం చేశారు. వాళ్ళని చదివావా లేదా అని ఒక్కడు అడగడే. కులాన్ని కేవలం బయట నుంచే పరిశీలించాల్సిన సిద్ధాంతవేత్తగా కాకుండా కుల వ్యవస్థను ప్రత్యక్షంగా అనుభవించి, దాని చరిత్రను పరిశోధించి, దాని నిర్మాణాన్ని విశ్లేషించి, దాని నిర్మూలనకు ఒక సమగ్ర సామాజిక తత్వాన్ని నిర్మించిన మహా ఆలోచనపరుడు పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే దళిత విముక్తి ప్రశ్నలో ఎవరు భుజం మీద ఎవరు కూర్చోవాలి అనేది అసలు ప్రశ్న కాదు. దళితులు తమ విముక్తి కోసం తమ స్వంత చరిత్రను, తమ స్వంత అనుభవాన్ని, తమ స్వంత నాయకత్వాన్ని, తమ స్వంత ఆలోచన సంపాదనను కేంద్రంగా పెట్టుకోవాలా లేదా అన్నదే ప్రశ్న. సోదరులారా, ఇంకెంతకాలం ఇతర దేశాల భావజాలాలను మనం భుజాల మీద మోద్దాం? మనం మూల నివాసులం కదా. వీఆర్ ద అబారిజినల్ పీపుల్, ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా. ఈ దేశ భూమి పుత్రులం, సూర్యపుత్రుల వారసులం. డాక్టర్ అంబేద్కర్ వారసులం మనం. డాక్టర్ అంబేద్కర్ మార్గం అంటే మార్క్స్ను తిరస్కరించడం కాదు, అలాగే మార్క్స్ను అంబేద్కర్పై ఎక్కించి నడిపించడం కూడా కాదు. మార్క్స్ను చదివి అతని ఆర్థిక విశ్లేషణలో ఉపయోగకరమైన అంశాలను స్వీకరించి, అదే సమయంలో భారతీయ కుల వ్యవస్థ యొక్క ప్రత్యేకతను డాక్టర్ అంబేద్కర్ చూపించిన దృష్టితో అర్థం చేసుకోవడం అవసరం. అయితే కుల నిర్మూలనకు రాజకీయ, సామాజిక, నైతిక కేంద్రాన్ని ఎక్కడ ఉంచాలి అనే విషయంలో అంబేద్కర్కి స్పష్టమైన మార్గాన్ని ఇప్పటికే చూపించారు. అందుకే దళిత సమస్యకు, కుల నిర్మూలనకు సమాధానం కోసం మరొక సిద్ధాంతం దగ్గర అంబేద్కర్ను తీసుకువెళ్లాల్సిన అవసరం లేనే లేదు. మాకు లేదు, మీకుంటే ఉంచుకోండి మీ వర్క్, మాకైతే అవసరం లేదు. మాకు అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు రాయొద్దు, మీ వాదనను మా దగ్గర తీసుకురావద్దు. ఎందుకంటే మేము స్టాండర్డ్గా ఈ దీనికి కట్టుబడి ఉన్నాం. ఎందుకు మీరు పద్దాక తరచుగా కలపాలి? ఏం కలపాలి? ఈ లాల్లో ఎవడున్నాడా బాబు? ఈ లాల్లో మళ్ళీ మాలమ్మాదిగులు ఉన్నారా, కమ్మారెడ్డి బ్రాహ్మణులు ఉన్నారా? మీరెందుకు లాల్ని తీసుకొచ్చి బలంగా మా మెడపైన ఎద్దులు మోస్తాయి కదా, కావిడి అదేంటి కాడ, అది మా మీద పెట్టి మొయ్యాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మాదేదో మేము చూసుకోగలం. అంబేద్కర్ను మరింత లోతుగా చదవాల్సిన అవసరం ఉంది. కుల నిర్మూలన పూర్తిగా చదవాలి. క్యాస్ట్ ఇన్ ఇండియా చదవాలి. హూ ఆర్ శూద్రాస్ చదవాలి. ది అన్టచబుల్స్ను చదవాలి. ఈ 3 పుస్తకాలు. తర్వాత ది స్టేట్స్ అండ్ మైనారిటీస్, బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్ను చదవాలి. అప్పుడు డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ను ఎక్కడ అంగీకరించాడు, ఎక్కడ తిరస్కరించాడు, ఎక్కడ తన సొంత మార్గాన్ని నిర్మించాడు అనే విషయం స్పష్టమవుతుంది. కుల నిర్మూలన రేపటి విప్లవం తర్వాత వాయిదా వేయడం అంబేద్కర్ మార్గం కాదు. కుల ఆధిపత్యాన్ని ఈరోజే ప్రశ్నించాలి. కులపరమైన మతభావజాలాన్ని ఈరోజే ప్రశ్నించాలి. కులాంతర వివాహాన్ని ప్రోత్సహించాలి. విద్యను ప్రజాస్వామీకరించాలి. ఆర్థిక వనరుల్లో సమానత్వాన్ని సాధించాలి. రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలి. దళితుల స్వతంత్ర రాజకీయ, సామాజిక స్వరాన్ని గౌరవించాలి. అదే సమయంలో కులం పునరుత్పత్తి అయ్యే సామాజిక సంబంధాలను కూడా మార్చాలి. కేవలం ఆర్థిక వ్యవస్థ మారితే పూర్తి అయ్యేది కాదు. ఒక ప్రభుత్వం మారితే పూర్తి అయ్యేది కాదు. అది మనిషి సంబంధాన్ని మార్చే దీర్ఘకాలిక సామాజిక పరివర్తన. ఆ పరివర్తనలో ఆర్థిక సమానత్వం అవసరం, రాజకీయ ప్రజాస్వామ్యం అవసరం, చట్టపరమైన రక్షణ అవసరం.
విద్య అవసరం, సాంస్కృతిక మార్పు అవసరం. కానీ వీటన్నిటికి మధ్యలో మనిషి పుట్టుక ఆధారంగా మరొక మనిషి కంటే ఉన్నతుడు లేదా హీనుడు కాదనే భావనను స్థాపించాల్సిందే. అదే అంబేద్కర్ ఆలోచన యొక్క గుండె. అదే కుల నిర్మూలన యొక్క అంతరార్థం. అందువల్ల దళిత విముక్తికి అసలు ప్రశ్న మార్క్సిజమా, అంబేద్కరిజమా కాదు. అసలు ప్రశ్న కులాన్ని నిర్మూలించడానికి డాక్టర్ అంబేద్కర్ చూపించిన మార్గాన్ని మనం కేంద్రంగా స్వీకరించగలమా? పిలుస్తున్నాడు ఆయన, డాక్టర్ అంబేద్కర్. ఇదిగో చూపిస్తున్నాడు వేలు, మీరు చూపించి, ఇదిగో ఆగే చలో ముందుకు నడవండి. ఇక్కడే ఆగిపోయారేంటి నన్ను చూస్తూ? ఆగే చలో ముందుకు నడవండి. బాబాసాహెబ్ పిలుపును అందుకోగలటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా ఆలోచించుకో. ఆర్థిక దోపిడీని అర్థం చేసుకోవడానికి మార్క్స్ను చదవండి. ప్రపంచంలో మేము కూడా చదువుతాం, ప్రపంచంలోని ఇతర విముక్తి తత్వాలను కూడా చదువుదాం. కానీ భారతీయ కుల వ్యవస్థను నిర్మూలించడానికి డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని మరో సిద్ధాంతానికి అనుసంధానించడం చేయొద్దు. అది కొన్ని పరిమితులు ఉన్నాయి. దానికి లోకల్ స్టాండ్ లేదు. దాని స్వతంత్రాన్ని గౌరవిద్దాం. ఎందుకంటే అంబేద్కర్ దళిత విముక్తికి మరొకరి భుజం మీద మోసుకెళ్లాల్సిన సిద్ధాంతం కాదు. దళిత విముక్తి తనంతట తాను నిలబడేలా చేసిన భుజమే డాక్టర్ అంబేద్కర్. ఒక షోల్డర్ మాకు, ఈ 2 షోల్డర్స్ డాక్టర్ అంబేద్కర్. ఈ షోల్డర్ లేకపోతే మేము లేవు. మేము డాక్టర్ అంబేద్కరే మా షోల్డర్ అయినప్పుడు, మా భుజం అయినప్పుడు, మా అండ, మా రక్షణ దుర్గం అన్నీ ఆయనే అయినప్పుడు ఇంకా మీకు ఎవరినో వచ్చి మా భుజాల మీద మొయ్యమని ఎందుకు అడుగుతున్నారు? మీ కావడి మీరు మోసుకుంటారు ఎందుకు వచ్చింది? మార్క్స్ను చదవడం జ్ఞానానికి విస్మృతి కావచ్చు, వస్తుంది చదివితే. కానీ కుల నిర్మూలనకు అంబేద్కర్ను చదవడం భారతీయ వాస్తవికతకు అవసరం. అందుకే మార్క్స్ను చదవండి, కానీ డాక్టర్ అంబేద్కర్ మించి కుల నిర్మూలనకు మరొక కేంద్రాన్ని వెతకవద్దు. దెర్ ఈస్ నో అదర్ వే టు సెర్చ్ ఎ క్యాస్ట్ గురించి చదవాలంటే డాక్టర్ అంబేద్కర్ మించిన మార్గం మరొకటి లేదు. అంత డీప్గా స్టడీ చేస్తారు. ఆర్థిక దోపిడీని నిర్మూలించాలి, కానీ కులాన్ని వర్గంలో కలిపి దాని ప్రత్యేకతను మాయం చేయకూడదు. సామాజిక సమానత్వాన్ని సాధించాలి. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. ఆర్థిక న్యాయాన్ని స్థాపించాలి. కానీ వీటన్నిటికీ కేంద్రంగా మనిషి గౌరవాన్ని నిలబెట్టాలి. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన దారి. కుల నిర్మూలనకు అంబేద్కర్ మార్గమే కేంద్ర మార్గం. దళిత విముక్తికి అంబేద్కర్ ఆలోచనే స్వతంత్ర శక్తి. మార్క్స్ను అధ్యయనం చేయవచ్చు, అందుకు అంబేద్కర్ అధిగమించాల్సిన అవసరం లేదు. వామపక్ష భావజాలంలోని ప్రభుత్వాల పాలన చివరి బ్రాహ్మణ భావజాలానికి దారితీశాయి. ఇప్పుడు మన దేశంలో లెఫ్ట్ ఓరియంటేషన్తో ముఖ్యంగా సిపిఎం పార్టీ, సిపిఐ త్రిపురలో, సిపిఎం బెంగాలు, వెస్ట్ బెంగాలు, కేరళలో ప్రత్యక్షంగా డైరెక్ట్గా పాలన చేశాయి. ఆ పాలన ఇప్పుడు ఏమైంది? ఇంత గొప్ప పాలన చేశారని చెప్పారు కదా వామపక్ష ఐడియాలజీ, చివరకు బ్రాహ్మణ భావజాలానికి దారితీసింది. ఇదే అత్యంత విషాదకరమైన విషయం. మీరు ఏదో చెప్పారు కదా, లెఫ్ట్ ఐడియాలజీ, వామపక్ష భావజాలం, మార్క్స్ అన్నారు కదా. ఆ మార్క్స్ సిద్ధాంతం ద్వారా ఏర్పడిన పాలన ఇప్పుడు వాళ్ళందరూ కమ్యూనిస్టు నాయకులు మెజారిటీ త్రిపుర, వెస్ట్ బెంగాల్లోని వాళ్ళందరూ బీజేపీలో చేరిపోయారు. వాళ్ళు బ్రాహ్మణులందరూ దాంట్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ అయినా ఆధిపత్యం ఎవరిది? బ్రాహ్మణులదే. వాళ్ళందరూ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణ జాతి పార్టీగా అయిపోయారు. వాళ్ళు వామపక్ష భావజాలం నుంచి వచ్చి రావటం, ఆ పార్టీలో చేరటం. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావటానికి కారణం వామపక్ష భావజాలంలో పనిచేసిన వాళ్ళందరే. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది.
1977 నుండి 2011 మధ్య పశ్చిమ బెంగాల్లో 34 సంవత్సరాలు, త్రిపురలో 1978 నుండి 1988 మరియు 1993 నుండి 2018, కేరళలో వివిధ దశల్లో వామపక్ష ప్రభుత్వాలు దీర్ఘకాలికంగా అధికారంలో ఉన్నాయి. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కుల నిర్మూలన సాధించలేకపోయింది. అంటే మీరన్న వర్గం ఇక్కడేమి పొడి చేయింది ఏమి లే, ఓడబెడికింది ఏమి లే. కుల నిర్మూలన, కుల వివక్షత చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ 3 రాష్ట్రాల్లో. కుల వివక్షత ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి త్రిపుర, వెస్ట్ బెంగాల్, కేరళ ఈ ప్రాంతాల్లో వివక్షతను పూర్తిగా మీరు చూడండి. కుల వివక్షతను సామాజికంగా పూర్తిగా తొలగించలేకపోవటం, కుల నిర్మూలనకు వర్గ పోరాటం ఒకటే సరిపోదనే సజీవ చారిత్రక పాఠం. దశాబ్దాల వామపక్ష పాలనకు ఒక సజీవ చారిత్రక పరీక్ష. కుల నిర్మూలనకు మార్క్సిజం మరియు వర్గ పోరాటమే సమగ్ర పరిష్కారమని చెప్పే వాదనను భారతదేశ చరిత్రలోని వాస్తవ రాజకీయ అనుభవాల ఆధారంగా కూడా పరిశీలించాలి. వామపక్ష భావజాలానికి ప్రధాన ప్రయోగశాలైన పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాలు దీర్ఘకాలం కమ్యూనిస్టు పాలన చూశాయి. పశ్చిమ బెంగాల్ సిపిఎం 1977-2011 మధ్య వరకు 34 సంవత్సరాలు పరిపాలించింది. త్రిపురలో కూడా అలాగే చాలా పెద్ద, కేరళలో కూడా అంతే. మార్క్సిస్టు వాదన చెప్పినట్టు ఆర్థిక మార్పులతో కులం కూడా కూలిపోయిందా? జంపన్న గారు ఒక్కసారి స్టడీ చేయండి. లేదండి మా నక్సలైట్ మావోయిజం వేరు, మార్క్సిస్టు వేరు, మార్క్సిస్టు వీళ్ళది వేరండి అని చెప్తారా? మీరు చెప్పినట్టు అక్కడ మీ ప్రభుత్వాలు వచ్చినాయి, మీదంటే మీది మిమ్మల్నే చంపింది ఆ మార్క్సిజం. కుల వివక్షత అంతరించిపోయిందా ఈ 3 రాష్ట్రాల్లో? కులాంతర వివాహాలు సాధారణమయ్యాయా? సామాజిక హైరార్కీ పూర్తిగా తొలగిపోయిందా? కేరళలో త్రిపుర, పశ్చిమ బెంగాల్ అనుభవాలు ఒకే విషయాన్ని చూపుతున్నాయి. భూ సంస్కరణలు, సంక్షేమం, విద్యాభివృద్ధి జరిగిన కుల నిర్మూలన కొత్త రూపాల్లో కొనసాగుతుంది. కేరళలో ఇప్పటికీ షెడ్యూల్ కులాల వెనుకబాటుతనం కొనసాగుతుందని ప్రభుత్వ నివేదికలే సూచిస్తున్నాయి. త్రిపురలో ఆదివాసీ సమస్యలు, భూమి గుర్తింపు ప్రశ్నలు పూర్తిగా పరిష్కారం కాలేదు. పశ్చిమ బెంగాల్లో కూడా కుల ఆధారిత సామాజిక సంబంధాలు పూర్తిగా మారలేదు. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లుగా కులాన్ని నిలబెట్టే భావజాలాన్ని ధ్వంసం చేయకుండా దాని నిర్మూలన సాధ్యం కాదు. కేవలం వర్గ పోరాటం ద్వారా కుల సమస్యను పూర్తిగా పరిష్కారం అవుతుందనే భావన చారిత్రకంగా నిలబడదు. అందువల్ల ఒక ముఖ్యమైన నిర్ధారణ స్పష్టం అవుతుంది. ఆర్థిక మార్పు మాత్రమే కుల నిర్మూలనకు సరిపోదు. సామాజిక, సాంస్కృతిక, మతపరమైన వ్యవస్థ కొనసాగుతుంది. కాబట్టి 3 రాష్ట్రాల అనుభవం మార్క్సిజాన్ని తిరస్కరించదు, కానీ వర్గ మార్పుతోనే కులం పోతుంది అనే యాంత్రిక నమ్మకాన్ని ప్రశ్నిస్తుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర చరిత్ర ఒక స్పష్టమైన పాఠం చెప్తుంది. ఆర్థిక విప్లవం అవసరం, కానీ కుల నిర్మూలనకు ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక పోరాటం కూడా తప్పనిసరి. అదే అంబేద్కర్ ఆలోచన యొక్క శాశ్వత ప్రాముఖ్యత. కనుక ఈ విషయాలను గమనించండి జంపన్న గారు. అలాగే కమ్యూనిస్టు మిత్రులు కూడా, మాకేమి వాళ్ళేమి శత్రువులేం కాదు, అంటే డిస్కస్ చేస్తున్నాం అంతే. వాళ్ళేమి మాకేమి శత్రువులేం కాదు, డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటికీ చాలాసార్లు చేసేసాం. దీని మీద బాబాసాహెబ్ కాలం నుంచే ఉంది ఈ ఫైటు, ఏదో ఇప్పుడే రాలేదు. నేను ఈ అన్నిటి మీద చాలా, ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయో కూడా అర్థం కావట్లేదు. అవన్నీ రాసేసాను నేను. ఈ అంశాలన్నీ గతంలో పూర్తి వివరంగా రాశాను. ఈ విషయాలు గమనించండి. ఈ యొక్క బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియచేయమని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్.